ఖమ్మం జిల్లాలో భారీ స్కామ్ వెలుగులోకి వచ్చింది. మిడిల్ క్లాస్ అండ్ మాస్ పబ్లిక్ ను టార్గెట్ చేసుకుని 100 కోట్ల రూపాయలకు పైగా నిందితులు దోచేశారు. ఖమ్మం జిల్లా చింతకాని మండలం అనంతసాగర్ కు చెందిన గంటెల నవీన్, నజీర్, పాషా అనే ముగ్గురు వ్యక్తులు రియల్ ఎస్టేట్ కంపెనీ ప్రారంభించారు. ఆ తర్వాత మెటాప్లస్ పేరుతో ఆన్లైన్ బిజినెస్ పెడుతున్నామని ప్రజలను నమ్మించే ప్రయత్నం చేశారు. దీని ప్రధాన కార్యాలయం దుబాయ్లో ఉందని నమ్మించారు. ఖమ్మంలోని ఓ చర్చి పాస్టర్ బాబు జంగాల ప్రకాష్ సాయంతో ప్రజలకు దగ్గరయ్యారు. ఆయన సాయంతో పలు ప్రాంతాలకు చెందిన క్రిస్టియన్లను మెటాప్లస్ లో భాగస్వాములు చేశారు. కంపెనీ నిర్వాహకుడిగా చెప్పుకున్న నవీన్ కు పాస్టర్ బాబు జంగాల ప్రకాష్ సమీప బంధువు కావడంతో వాళ్ళ పని సులువైంది. ఇన్వెస్ట్మెంట్ చేస్తే రోజు 1% ప్రాఫిట్ వస్తుందని ప్రచారం చేశారు. నెలలో 20 రోజులు అమౌంట్ వస్తుందని నమ్మించారు. 1 లక్ష రూపాయలు పెట్టుబడి పెడితే 10 నెలల్లో డబుల్ అమౌంట్ వస్తుందని చెప్పారు. కంటిన్యూగా పెట్టుబడి పెట్టిన వారికి దుబాయ్, గోవా ట్రిప్పులకు తీసుకెళ్తామని ఆఫర్లు చేశారు. దీంతో స్థానికులు భారీగా పెట్టుబడులు పెట్టారు. ఇన్వెస్ట్ చేయడమే తప్ప ఇన్కమ్ రావడం లేదని గ్రహించారు. దీనిపై మెటాప్లస్ నిర్వాహకులను ప్రశ్నించారు. వసూలు చేస్తే రౌడీలతో బెదిరించారని చెప్తున్నారు బాధితులు. దీంతో సైబర్ క్రైమ్ పోలీసులను బాధితులు ఆశ్రయించగా మెటాప్లస్ నిర్వాహకుల మోసం బయటపడింది. ఏకంగా 100 కోట్ల రూపాయలు దోచేశారని తేలింది. ఖమ్మం జిల్లాలో భారీ స్కామ్ వెలుగులోకి వచ్చింది. మిడిల్ క్లాస్ అండ్ మాస్ పబ్లిక్ ను టార్గెట్ చేసుకుని 100 కోట్ల రూపాయలకు పైగా నిందితులు దోచేశారు. ఖమ్మం జిల్లా చింతకాని మండలం అనంతసాగర్ కు చెందిన గంటెల నవీన్, నజీర్, పాషా అనే ముగ్గురు వ్యక్తులు రియల్ ఎస్టేట్ కంపెనీ ప్రారంభించారు. ఆ తర్వాత మెటాప్లస్ పేరుతో ఆన్లైన్ బిజినెస్ పెడుతున్నామని ప్రజలను నమ్మించే ప్రయత్నం చేశారు. దీని ప్రధాన కార్యాలయం దుబాయ్లో ఉందని నమ్మించారు. అమాయకులను టార్గెట్ గా చేసుకుని 100 కోట్ల రూపాయలు దోచేశారు దుండగులు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. భాస్కర్, ఇప్పటికే ఖమ్మం జిల్లాలో ఇటీవల కాలంలో ఇలాంటి ఆన్లైన్ మోసాలకు చాలా వరకు కూడా తెరలిపుతున్న నేపథ్యం అయితే ఉంది. ఫలితంగా చూసుకుంటే మాత్రం ఇప్పటికే గడ్డల నవీన్ అనే ఒక వ్యక్తి, తనతో పాటు తన అనుచరులుగా ఉన్నటువంటి మరో పాషాతో పాటు నజీర్ అనే వ్యక్తి కూడా ఖమ్మం నగరంలో పేద మధ్యతరగతి ప్రజలను టార్గెట్ గా చేసుకుని మెటాప్లస్ అనే ఒక బిజినెస్ ను కొత్తగా లాంచ్ చేసుకుంటూ దాంతోపాటు రియల్ ఎస్టేట్ వ్యాపారం కూడా కొనసాగిస్తున్నట్టుగా నమ్మబాలికి మొత్తానికైతే నిరుపేదలను మధ్యతరగతి వారిని టార్గెట్ గా చేసుకొని యథేచ్ఛగా కోట్లాది రూపాయలు కూడా లావాదేవీలు జరుపుకొని యథేచ్ఛగా బోర్డు తిప్పేసిన ఘటన అయితే ఖమ్మం జిల్లాలో సంచలనం రేకించింది. గత కొన్ని సంవత్సరాల క్రితం 2 సంవత్సరాల క్రితమే నవీన్ తో పాటుగా నజీరు, పాషా అనే వ్యక్తులు కూడా వీళ్ళంతా కూడా ఒక టీమ్ గా ఏర్పడి అంటే వివిధ రకాలుగా అంటే పబ్లిక్ లో ఉన్న వాళ్ళకున్న ఇంటరాక్ట్ ని అదేవిధంగా సంబంధాలను మెరుగుపరుచుకుంటూ మరోవైపున ఆర్థికంగా నిలబడాలని అంటే ఒక చెడు వ్యసనాలకు పాల్పడుతూ మరోవైపున ఉన్న సంబంధాలను మెరుగుపరుచుకునే విధంగా లేకుండా కేవలం అక్రమ ఆర్జనకి తెరలు లేపుకుంటూ మరోవైపున వాళ్ళకున్న తెలివితేటలతోటి వివిధ అక్రమ సంపాదించుకోవాలనే ఒక దురాలోచనతో టోటల్ గా సొంత ఊర్లో కూడా చింతకాని మండలం అనంతసాగర్ లోనే ఒక సమీప బంధువులతో కావచ్చు, మరి కొంతమంది స్థానికులతో కావచ్చు, మొత్తానికైతే మాత్రం 1 లక్ష పెడితే 2 లక్షల రూపాయల వ్యవధిలో అంటే కేవలం ₹1 అంటే 10 రోజుల నుంచి 20 రోజుల లోపే లక్షలకు డబ్బులు అవుతాయని చెప్పి నమ్మబలికి వాళ్ళ దగ్గర నుంచి కూడా అధిక మొత్తంలో డబ్బులు వసూలు చేసుకొని వాళ్ళకి దుబాయ్ ట్రిప్పులు అంటూ లేదా ఇతర విదేశాల ట్రిప్, సింగపూర్ ట్రిప్పులు అంటూ కూడా చెప్పడం. మరోవైపు చూసుకుంటే మాత్రం ఆ ట్రిప్పులకు సంబంధించింది ఏమో కానీ టోటల్ గా బాధితులు నష్టపోయి తీరా మాకు డబ్బులు రికవర్ చేయాలంటే ఒత్తిడి ఇవ్వడంతో గత జనవరి 14వ తారీఖు నుంచి కూడా నవీన్ అనే వ్యక్తి కావచ్చు, నజీర్ కావచ్చు, పాషా కావచ్చు మొత్తం కూడా మొగ్గు చాటేసి ఇప్పుడు లోకల్లో లేని పరిస్థితి నెలకొంది. ఫలితంగా చూసుకుంటే మాత్రం వాళ్ళకి ఫోన్ చేసినా కానీ స్థానికుల దగ్గర నుంచి కూడా ఎలాంటి సమాచారం రాకపోవడంతో కనీసం ఆ నిర్వాహకుల దగ్గర నుంచి ఎవరికి ఎలాంటి భరోసా లేకపోవడంతో కూడా మోసపోయామని చెప్పిన గ్రహించారు. మరోవైపున దీనికి సంబంధించిన నవీన్ సొంత ఊర్లో ఉన్నటువంటి అనంతసాగర్ గ్రామానికి చెందినటువంటి ఓ ప్రకాష్ పాస్టర్ అనే వ్యక్తి కావచ్చు, మరోవైపున బాబు అనే వ్యక్తి కూడా ఇద్దరు కూడా వాళ్ళకున్న సంబంధాలు పర్చేసులతో కూడా ఈ మెటాప్లస్ ఆన్లైన్ ట్రేడింగ్ బిజినెస్ లో కూడా వాళ్ళు అమౌంట్ కట్టడం కూడా జరిగింది. ఫలితంగా చూసుకుంటే మాత్రం సుమారు ఇప్పుడు లక్షలాది రూపాయల నుంచి కోట్లాది రూపాయల వరకు కూడా
భారీ స్కామ్ జరిగిందని కూడా తెలుస్తుంది. నిన్న సైబర్ క్రైమ్ పోలీసులు కూడా ఆశించిన కూడా నేపథ్యం అయితే ఉంది. ప్రస్తుతం మొత్తానికైతే ఈ యొక్క ఘటన ఖమ్మం జిల్లాలో చాలా భారీ ఎత్తున కూడా హల్చల్ అవుతుందని చెప్పుకోవచ్చు. ఒకవేళ ఖమ్మం నుంచి కూబీ లాగితే కరీంనగర్, నల్లగొండ, వరంగల్, మరోవైపున కొత్తగూడెంతో పాటుగా ఇతర ప్రాంతాలకు కూడా ఈ యొక్క నెట్వర్క్ వ్యాపించింది. ముఖ్యంగా నవీన్, నజీరు, పాషా అనే ముగ్గురు వ్యక్తులు కూడా వీళ్ళంతా కూడా ఖమ్మానికి చెందిన వాళ్ళు. వీళ్ళంతా కూడా ఇటీవల కాలంలో గతంలో కూడా వీళ్ళంతా కూడా ఆన్లైన్ బిజినెస్ తో పాటుగా మరోవైపు చూసుకుంటే మాత్రం రియల్ ఎస్టేట్ వ్యాపారంలో కూడా వీళ్ళు ఏజెంట్లుగా తయారైపోయారు. అక్కడ నుంచి వాళ్ళకున్న సంబంధాలను మెరుగుపరుచుకుంటూ ఒకవైపున వ్యాపారం కొనసాగిస్తున్న నేపథ్యంలో ఇంకా అత్యాశకులు అయిపోయి టోటల్ గా ఆ రియల్ ఎస్టేట్ వ్యాపారం నుంచి కూడా వీళ్ళు వేరే ఒక సంస్థ నుంచి బయటకు వచ్చేసి యథేచ్ఛగా వీళ్ళే ఒక కార్యకలాపాలు ఏర్పాటు చేసుకున్నారు. అక్కడ నుంచి ఫలితంగా చూసుకుంటే మాత్రం మరలా వీళ్ళు ఆ బిజినెస్ వీళ్ళు ఏర్పాటు చేసిన రియల్ ఎస్టేట్ బిజినెస్ లో కాస్త లాస్ రావడంతో అక్కడ నుంచి ఇలాంటి మోసాలు తెరలిపోయారని తెలుస్తున్న నేపథ్యం అయితే ఉంది. అయితే వీళ్ళు ట్రాక్ చూస్తే మాత్రం చాలా వరకు కూడా అంతా కూడా డిఫరెంట్ గా ఉందని కూడా చెప్పుకోవచ్చు. అసలు సంబంధం లేని వ్యక్తులు దీంట్లో ఇన్వాల్వ్ అవడం, మరోవైపు చూసుకుంటే మాత్రం దీనికి సంబంధించి చాలా వరకు కూడా ఇప్పుడు ఈ బాధితులు బయటకు వస్తున్న నేపథ్యం ఉంది. అయితే ఇది ఒక ఎత్తు అయితే ఖమ్మం వాళ్ళు స్థానికంగా ఉన్నారు. ఖమ్మంలో చాలా తక్కువ మంది కూడా క్లయింట్లు ఉన్నట్టు తెలుస్తా ఉంది. మరోవైపు చూసుకుంటే మాత్రం వరంగల్, ఉమ్మడి నల్గొండ, మరోవైపున కరీంనగర్, ఉమ్మడి కరీంనగర్ ఆ ప్రాంతం నుంచి కూడా ఎక్కువగా సింగరేణి వాళ్ళని టార్గెట్ గా చేసుకొని అక్కడ నుంచి ఆన్లైన్ ట్రేడింగ్ బిజినెస్ తెరలేపినట్టు తెలుస్తా ఉంది. ముఖ్యంగా ఇది ప్రధాన కార్యాలయం కూడా దుబాయ్ లో ఉన్నట్టుగా లేనివి ఉన్నాయి క్రియేట్ చేసుకుంటే అక్కడ దుబాయ్ ఒక షేక్ అనే ఒక వ్యక్తితోటి వాళ్ళు టైప్ చేసుకొని అతను కొంత నగదు ఇచ్చేసి తన కార్యకలాపాలకు సంబంధించింది ఇక్కడ ఉన్నదనేది నమ్మబలికే విధంగా వాళ్ళతో, అంటే వాళ్ళకి తెలుగు రాదు, వీళ్ళకి హిందీ రాదు, భాష రాదు కాబట్టి వాళ్ళని ఏదో చెప్పుకుంటూ వీళ్ళు ట్రాన్స్ఫర్ చేసుకుంటూ అక్కడ తమ ప్రధాన కార్యాలయం ఉందన్నట్టు నమ్మబలికి ఆ కార్యాలయాన్ని చూపెడుతూ వాళ్ళకి విజువల్స్ చూపెట్టుకుంటూ వీడియోలు అవి చూపెట్టుకుంటూ ఇక్కడ ఉన్న వాళ్ళకు ఒక లేనిపోని ఒక మాయా ప్రపంచం క్రియేట్ చేశారు. ఆ మాయా ప్రపంచంలో వీళ్ళంతా ఊగిసి ఆడే విధంగా వాళ్ళని ప్రేరేపణ చేయడం కూడా జరిగింది. ఫలితంగా చూసుకుంటే మాత్రం తమకు తెలియకుండా తమ జేబులో డబ్బులు తీసి లక్షలాది రూపాయలు ఈ నిర్వాహకులు కట్టడంతో సర్వం కోల్పోయి ఇప్పుడు రోడ్డు పడే పరిస్థితి నెలకొంది. ఫలితంగా చూసుకుంటే మాత్రం ఒక్కలా ఇద్దరని కాదు, సుమారు వందలలో బాధితులు ఉన్నారు. మొత్తానికి కోట్లాది రూపాయలు అంటే సుమారు 40-50 కోట్ల వరకు కూడా ఈ యొక్క స్కామ్ జరిగినట్టుగా తెలుస్తున్న నేపథ్యం అయితే ఉంది. అయితే ఇటీవల కాలంలో దీనికి సంబంధించి జనవరి నెల 14వ తారీఖు నుంచి కూడా నవీన్ కావచ్చు, పాషా కావచ్చు, మరోవైపు చూసుకుంటే మాత్రం నజీర్ అనే వ్యక్తి కూడా వీళ్ళు ముగ్గురు కూడా ఇప్పటి వరకు కూడా అసలు వీళ్ళు బ్రతుకున్నారా లేరా అనేది కూడా ఏ దేశంలో ఉన్నారు, ఏ రాష్ట్రంలో ఉన్నారో కూడా తెలియని పరిస్థితి నెలకొని ఉంది. దీనికి సంబంధించి సైబర్ క్రైమ్ పోలీసు పూర్తిస్థాయి దృష్టి సారించి వీళ్ళకి సంబంధం అంటే వీళ్ళు దుబాయ్ వెళ్ళిపోయి వస్తూ ఉన్న నేపథ్యం అయితే ఉండేది. దుబాయ్ లో వీళ్ళు కొద్దిగా ఆ రాకపోవడం చేసిన నేపథ్యం ఉంటుంది కనుక ఒకవేళ ఆ దేశం ఏమన్నా దుబాయ్ అని వెళ్ళారా లేదంటే ఇతర రాష్ట్రంలో ఉన్నారనేది కూడా తెలియాల్సిన పరిస్థితి నెలకొని ఉంది. ఇంకా బాధితులు పూర్తిగా బయటకు వచ్చి తమకు ఉన్నటువంటి సమస్యను పబ్లిక్ చూపెడితే కనుక ఇంకాస్త దీనిపై పోలీసు పూర్తిగా దృష్టి సారించే అవకాశం అవుతుంది. నిన్నటి వరకు అయితే పోలీస్ స్టేషన్లో ఎలాంటి కేసు కాలేదు, కానీ సైబర్ పోలీసులకు మాత్రం సమాచారం ఇచ్చినట్టు తెలుస్తున్న నేపథ్యం అయితే ఉంది ప్రస్తుతం. భాస్కర్, మీరు అన్నట్టు కోట్ల రూపాయల్లో స్కామ్ అంటే సామాన్యమైన విషయం కాదు. ఇప్పటికే బాధితులు కూడా బయటకు వచ్చారంటున్నారు. అసలు ముగ్గురుతో ఇది సాధ్యమైన పని కాదు, ఇంకా ఎక్కువ మంది కూడా ఇన్వాల్వ్మెంట్ ఉండి ఉండొచ్చు. అయితే వాళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ ఏమైనా బయటకు రావడం జరిగిందా? బాధితులు ఏమంటున్నారు అసలు? ఎస్ప్రెసో ఇప్పటికైతే ఇది వాస్తవం, చాలా వరకు మనం కూడా చెప్పుకోవచ్చు. వాస్తవం ముగ్గురు సంబంధించిన విషయం అయితే కాదు. ఎందుకనంటే నవీన్ అనేటోడు ఒక దీంట్లో ఒక కీలక పాత్ర పోషించారంటే ఆయనకున్న సంబంధాలను, ఆయన గతంలో రియల్ ఎస్టేట్ వ్యాపారాలు పనిచేయడంతో వాళ్ళకున్న ఆర్ఎంపీ డాక్టర్లు కావచ్చు, డ్వాక్రా మహిళా సంఘాలు కావచ్చు, లేదా ఎల్ఐసి ఏజెంట్లు కావచ్చు, ఇతర అంటే కొద్దిగా పలుకుబడి ఉన్న వాళ్ళతోటి ఆయనకు ఉన్నటువంటి నెట్వర్క్ ని ఈ యొక్క నజీరు, పాషాతో పాటు మరికొంతమంది దీన్ని క్యాష్ గా చేసుకొని ఆయనకు ఉన్నటువంటి పరిజ్ఞానం, ఆయనకు ఉన్నటువంటి తెలివితేటలతోటి వాళ్ళని ఏ ట్రాప్ లోకి లాక్కోవడం, నవీన్ ట్రాప్ లోకి లాక్కొని నవీన్ కి సంబంధించి ఆయన తెలియకుండానే ఆయనకు దగ్గర నుంచి కోట్లాది రూపాయలు చేతులు పడినట్టు తెలుస్తున్న నేపథ్యం అయితే ఉంది. ఎందుకంటే నవీన్ అనే వ్యక్తి చాలా వరకు కూడా ఖమ్మంలో ఒక ప్రధాన రియల్ ఎస్టేట్ కంపెనీలో ఏజెంట్ గా పనిచేసే సమయంలో ఆయనకి చాలా వరకు కూడా కంపెనీ ప్రోత్సాహం అందించిన నేపథ్యం అయితే మనకు తెలుస్తున్న నేపథ్యం అయితే ఉంది. అయితే అలాంటి ఘటన నుంచి ఆయన మళ్ళా ఒంటరిగా బయటకు వచ్చేసి ఆయన వేరే సొంతగా రియల్ ఎస్టేట్ వెంచర్ లో ఒక వేరే వాళ్ళు వేస్తే దాంట్లో భాగస్వామిగా ఒక ఏజెంట్ గా మార్కెటింగ్ చేసే విధంగా ఆయనకు ఒక సెటప్ చేశారు. ఆ సెటప్ పెట్టిన తర్వాతనే ఈ పాషా, నజీర్ అనే వ్యక్తులు వచ్చి ఆయనకి జాయిన్ అయిపోవడం, తర్వాత ఆయనకున్న పరిచయాలతోటి వాళ్ళందరినీ కూడా ఒక ట్రాప్ లో పడేసి ఒక మెటాప్లస్ అనే ఒక ఆన్లైన్ ట్రేడింగ్ కంపెనీని క్రియేట్ చేశారు. దానిలో భాగంగానే ఈ ఘటన జరిగింది. అయితే ఇంకా దీనికి సంబంధించి నజీర్, పాషా వీళ్ళకి దొరికితే లేదా నవీన్ దొరికినా కానీ ఈ ముగ్గురిట్లో ఏ ఒక్కరు దొరికినా సరే పూర్తి వివరాలు అయితే బయటకు వచ్చే అవకాశం అయితే ఉంది. ఇది మొత్తం ఎంత కేవలం
దుబాయ్ అని పేరు చెప్తున్నారు తప్ప వాస్తవంగా అయితే దుబాయ్లో ఎలాంటి ఆఫీస్ కానీ ఎలాంటి కార్యకలాపాలు అయితే లేవు. అది చాలా క్లియర్గా తెలుస్తున్న నేపథ్యం అయితే ఉంది. ఎందుకంటే నవీన్ అనే వ్యక్తి చాలా సామాన్యమైన కుటుంబం, వాళ్ళ కుటుంబం కూడా చాలా పేద కుటుంబం ఉన్నది. కానీ ఆయనకి ఎక్కడో ఒక చిన్న విషయం అంటే రియల్ ఎస్టేట్ ఏజెంట్ ఉన్న సమయంలోనే ఆయన కొద్దిగా లక్కీ కలిసి రావడంతో ఆయన కొద్దిగా ఎదిగి ఉన్నతంగా కొద్దిగా స్థిరపడ్డారు. ఫలితంగా చూసుకుంటే మాత్రం ఆయనకున్న పరిచయాలను ఈ పాషా నజీర్ అనే వ్యక్తులు దీన్ని అలవాట్లుగా దానికి వ్యసనాలుగా బానిసైనట్టుగా తెలుస్తున్న నేపథ్యం అయితే ఉంది. పోలీసులు కూడా అంటే ఇంకెంతవరకు అయితే పూర్తి స్థాయిలో మనం వివరాలు కోరినా కానీ కేసు ఎలాంటిది కాలేదని చెప్తున్నారు. ఇంకా బాధితులు మాత్రం ఈ అంటే ఈ రోజు వరకు అయితే మాత్రం మాక్సిమం బయటకు వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే ఇది బయటకు వచ్చేసింది, పబ్లిక్ లోకి వచ్చే నేపథ్యం అవుతుంది కనుక పోలీస్ స్టేషన్ లోకి వెళ్ళి పోలీస్ కంప్లైంట్ చేస్తే మాత్రం పోలీసులు పూర్తిగా దర్యాప్తు చేసి అసలు నవీన్ అంటోడు ఎక్కడ ఉన్నాడు, నజీర్ అంటోడు ఎక్కడ ఉన్నాడు, ఈ పాషా అంటోడు ఎక్కడ ఉన్నారు అనేది వివరాలు బయటకు వచ్చే అవకాశం మెరుగ్గా కనపడుతుంది. ప్రస్తుతం రైట్, థ్యాంక్ యూ భాస్కర్.